మామ. సో ఇప్పుడే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ ఓడిఐ ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది డిసైడరు. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 337 ఫర్ 8 కొట్టిరు. సో ఇదంతా గ్లేన్ ఫిలిప్స్ సెంచరీ అండ్ డారెన్ మిచెల్ యాజ్ యూజువల్లీ 137 సెంచరీ అయితే కొట్టిండు. సో ఇదంతా పాయింట్ కాదు. పాయింట్ ఏంటంటే అసలు కెప్టెన్ స్పిన్నర్లకు బాలిస్తానికి భయపడుతుండు. ఫస్ట్ 30 ఓవర్స్లో 5 to 6 ఓవర్స్ మాత్రమే స్పిన్నర్లు వేసిరు. సో మీరు ఆలోచించారు ఎంత భయపడుతుండు. డారెన్ మిచెల్ కొడతాడని అసలు స్పిన్నర్కే బాలిస్తలేడు. సో ఇది హైలైట్. అసలు మన ఇండియా పవర్ ఏంటి, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ వికెట్ తీస్తుందని అలా కొట్టి కోర్టు పోని అట్టే కుల్దీప్ యాదవ్ కాన్ఫిడెన్స్ వచ్చేది వికెట్ తీస్తుంది. సో కుల్దీప్ యాదవ్ వికెట్ తీస్తలేదని కుల్దీప్ యాదవ్ పక్కన పెడితే అతను కాన్ఫిడెన్స్ సైడ్ ఉంటుంది. ఇది ఓడే మ్యాచ్ పోతే పోనీ. సో దీనివల్ల ఏం పని లేదు మనకు. అండ్ కుల్దీప్ యాదవ్ అంటే తీసేస్తే కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది. అండ్ కుల్దీప్ యాదవ్ బాలిస్తానికి భయపడుతున్నారు. కుల్దీప్ యాదవ్ అప్పుడెప్పుడో 36th ఓవర్ బౌలింగ్ వచ్చిండు. అప్పుడు డారెన్ మిచెల్ సెంచరీ, గ్లేన్ ఫిలిప్స్ సెంచరీ కొట్టిరు. ఇష్టం వచ్చిన కొట్టుకోరు కుల్దీప్ యాదవ్ అని. సో ఎందుకంటే కుల్దీప్ యాదవ్ బాలిస్తలేదు. డారెన్ మిచెల్ కొడుతున్నాను కొడుతున్నాను మీరు అసలు మెయిన్ బౌలర్కి బాలిపోతే ఎట్లా? ఇండియా మిడిల్ ఓవర్లో ఇంత సక్సెస్ఫుల్ అయింది కారణం కుల్దీప్ యాదవే. మెయిన్ వికెట్టే కడదాం. తనకి బాలిస్తానికి భయపడుతున్నారు. అసలు నాకు ఏం మాత్రం నచ్చలేదు. మ్యాచ్ పోతే పోయి గెలిచినా సరే ఇదైతే నాకైతే ఏం మాత్రం నచ్చలేదు. కుల్దీప్ యాదవ్ బాలిస్తానికి భయపడుతున్నారు. మన మెయిన్ వికెట్ టేకర్ కుల్దీప్ యాదవ్ అతను బాలిస్తానికి భయపడుతున్నారు. నాకైతే ఏం అర్థం కాలే. సో మ్యాచ్ గెలిచిన ఇదే మాట అంటుంది, మ్యాచ్ ఓడిపోయాం. ఇప్పుడు చూడాలి మ్యాచ్ ఏమవుతుందో. సో ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. ఉంటామా బాయ్.